పద్మయోగం అంటే ఏమిటి? పద్మయోగం అనేది హిందూ జ్యోతిష్యంలో ఒక శుభయోగం. ఇది సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాన్ని అందించే శుభకారక యోగం. ఈ యోగం ఏర్పడే సమయంలో జన్మించినవారు లేదా ఈ రోజున వ్రతాలు, పూజలు చేసినవారు మంచి ఫలితాలను పొందుతారు. పద్మయోగం ఎలా ఏర్పడుతుంది? పద్మయోగం ఏర్పడటానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయి. షష్ఠి 6వ తిథి మరియు సప్తమి 7వ తిథి కలిసి వచ్చినప్పుడు చంద్రుడు లేదా గురువు బృహస్పతి అనుకూల రాశిలో ఉన్నప్పుడు సూర్యభగవాన్కు సంబంధించిన పవిత్రమైన రోజున జరిగితే మకర సంక్రాంతి, రథసప్తమి మొదలైనవి. పద్మయోగం ప్రాముఖ్యత: ఈ యోగం ఏర్పడినప్పుడు సూర్యునికి అర్ఘ్యం సమర్పించితే ఆరోగ్యం, ఆయుర్దాయం, ఐశ్వర్యం లభిస్తాయి. రథసప్తమి రోజున పద్మయోగం ఏర్పడితే ఆ రోజు స్నానం చేయడం కోటి యాగాల పుణ్యఫలాన్ని ఇస్తుంది. వివాహం, గృహప్రవేశం, ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి అత్యంత శుభప్రదమైన సమయం. ఈ రోజున పుణ్యస్నానం చేసి దానం చేస్తే జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో ఉంది. పద్మయోగం మరియు రథసప్తమి రోజున షష్ఠి తిథి కూడా ఉంటే ఆ రోజు పద్మయోగం ఏర్పడుతుంది. ఈ రోజున 7 అరటి ఆకులతో అర్కపత్రాలు స్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని కశ్యప మహర్షి చెప్పారు. సూర్యభగవాన్ను పూజించి రథసప్తమి వ్రతం ఆచరిస్తే దీర్ఘాయువు, ఆరోగ్యానికి సంబంధించిన కష్టాలు తొలగిపోతాయి. ఉపసంహారం: పద్మయోగం ఒక మహా శుభయోగం. ఈ యోగం ఏర్పడిన రోజున చేసే పూజలు, దానాలు, వ్రతాలు అపారమైన ఫలితాలను ఇస్తాయి. పద్మ అంటే కమలాన్ని సూచిస్తుంది. ఇది శ్రీ మహాలక్ష్మి దివ్యానుగ్రహానికి చిహ్నం. అందువల్ల ఈ యోగం ఏర్పడిన రోజున శ్రద్ధ, భక్తితో ఆచరించిన వారికి ఆరోగ్యం,